హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మేము ఈరోజు అయితే మా ఇల్లు అయితే చూపిస్తాము, రెంట్కుండే ఇల్లు అయితే చూపిస్తాము. ఈరోజు ఇల్లు అంతా అయితే చూపిస్తాము, ఒకసారి అయితే చూడండి. ఇది వచ్చేసి బయట అండి, మా ఇంటి ముందు అయితే కొంచెం ప్యాసేజ్ అయితే ఉంది. అక్కడ కొన్ని పూల చెట్లు అయితే పెట్టాను, కొంచెం ప్లేస్ అయితే ఉంటాను. అలాగే చెట్లన్నీ షో చెట్లన్నీ పెట్టాను, అలాగే తమలపాకు చెట్టు అవన్నీ అయితే పెట్టాను. చూడండి ఒకసారి అయితేను కొంచెం ప్లేస్లోనే చెట్లన్నీ అయితే పెట్టానండి, చూపిస్తున్నాను చూడండి. అలాగే తమలపాకు చెట్టు కూడా అయితే వేసానండి, చూడండి. తమలపాకు చెట్టు కూడా అయితే చూడండి. నేనైతే ఉగాదికి అయితే ఆకులన్నీ కట్ చేశానండి, దేవుడి దగ్గర అయితే పెట్టాలనేసి. అందుకే ఆ చెట్టు అయితే కొంచెము ఆకులు అయితే కనిపించట్లేదు. అలాగే తోరణాలు అవన్నీ అయితే నేనే కుట్టయితే వేసానండి. అలాగే మనీ ప్లాంట్ చెట్టు అవన్నీ కొన్ని షో చెట్లు అయితే వేసానండి. ఓకే, లోపలికి అయితే పోదాము, ఇల్లు అయితే చూద్దాం రండి. ఒకసారి ఇల్లంతా అయితే చూపిస్తాము చూడండి. మేమైతే బెంగళూరులో ఉండే ఇల్లు ఇదేనండి, రెంట్ ఇల్లు అయితే ఇదేను. ఈరోజైతే ఉగాది కాదండి, అందుకైతే గడప ముగ్గు అయితే వేసాను. నేనైతే ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాను, పూజ చేస్తూ ఉంటాను కాబట్టి డైలీ. మేము ఉండే హాల్ అండి ఇది వచ్చేసి. మేమైతే బెంగళూరుకి వచ్చిన కొత్తల్లో అయితే ఈ ఫోటో అయితే తీసుకున్నామండి. ఈఎస్సీ కార్డు కోసం అనేసి అయితే తీసుకున్నాము. మేము బెంగళూరుకి వచ్చిన 3 నెలల తర్వాత అయితే ఈ ఫోటో అయితే తీసుకున్నాము. అయితే నేను గాజులతో అయితే తయారు చేసుకున్నాను. ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము. స్టిక్కర్ వచ్చేసి పైనుండే గాజులు కూడా నేనే తయారు చేసుకున్నాను. ఇది నూలు దారం ఉంటుంది కదా, దాంతో అయితే తయారు చేసుకున్నాను. హాల్లో అయితే వెంకటేశ్వర స్వామి దేవుడిని అయితే పెట్టుకుంటాను, ఎప్పుడు హాల్లోనే పెట్టుకుంటాను వెంకటేశ్వర స్వామి దేవుడిని అయితేను. సపరేట్గా ఒక కబోర్డ్ లాగా చేయించుకొని దాని మీద అయితే పెట్టుకుంటాను వెంకటేశ్వర స్వామిని. పూజ రూమ్ అండి, మేమైతే పూజ రూమ్ అయితే సపరేట్గా అయితే ఉంది. డైలీ అయితే పూజ చేసుకుంటాము. మా పూజ రూమ్ కూడా ఒకసారి అయితే చూడండి. పూజలు అయితే చేస్తానండి. దేవుడి రూమ్ అయితే సపరేట్గా ఉంది కాబట్టి నాకు బాగా సంతోషం అయిపోయింది. ఎందుకంటే మనమైతే నెమ్మదిగా కూర్చొని పూజ చేసుకునే కూడా అయితే బాగుందండి. హాల్లోనే ఉంది పూజ రూమ్ అయితేను. అయితే పూజ రూమ్ సపరేట్గా ఉండే ఇల్లు అయితే చూసి అయితే తీసుకున్నామండి. ఇదైతే నేనే సొంతంగా తయారు చేసుకున్నానండి. ఇదైతే ప్యాంటీ స్టోర్లో అయితే నూలు కండ్లు అన్నీ తీసుకొచ్చినాను, కలర్ అక్కడ ఈ మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి నేనైతే సొంతంగా నేనే చేశానండి. నేనైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి వాల్ స్టిక్కర్ అండి, మా హస్బెండ్ అయితే బుక్ చేశారు. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళైతే బుక్ చేశారు. ఇవన్నీ ఏనుగు బొమ్మలు అయితే వచ్చాయండి. ఇవి కూడా అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసాము. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అయితే బుక్ చేసామండి. ఈ వాకిలికి వేసే మొత్తం అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసాము. ఇది వచ్చేసి ప్యాంటీ స్టోర్లో అయితే తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి. నేనైతే ఇలా అయితే సెల్ఫ్ మీద అయితే సామాన్ అంతా ఇలాగైతే నీట్గా కడుక్కొని జోడుచుకున్నానండి. ఇలా పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం అండి, అందుకే ఇలాగైతే పెట్టుకున్నాను. అలాగే మన వన్ రూమ్ అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూద్దరు రండి. ఇదేనండి మన వన్ రూమ్ అయితేను. ఇలా చెట్లన్నీ అయితే పెట్టుకున్నానండి. నాకు చెట్లు ఇలాగన్నీ పెట్టుకోవడం అయితే ఇష్టం అండి. వన్ రూమ్లో చెట్లు అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ షో చెట్లు అయితే పెట్టానండి. మనీ ప్లాంట్ చెట్టు కూడా పెట్టానండి. మన వన్ రూమ్ అయితేను ఇలా చెట్లన్నీ అయితే పెట్టుకున్నాను. కొంచెం అది ఇది బొమ్మలు అయితే పెట్టానండి, కొంచెం డెకరేషన్కి అయితే పెట్టాను.
ఎక్కువ ప్లేస్ అయితే లేదు, ఒక ఇద్దరైతే నిలుచుకోవచ్చండి వంట రూమ్లో అయితేను. ఈ చిన్న వంట రూమ్లోనే నేను మనకు వంటకి ఏమేమి కావాలో ఆ సామాన్లన్నీ అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే నీట్గా జోడ్చుకొని అయితే పెట్టుకున్నాను, దాంట్లోనే అడ్జస్ట్ చేసేసి అయితే పెట్టుకున్నాను. ఈ చిన్న వంట రూమ్లోనే మనం వంటకి ఏమేమి కావాలో అవన్నీ అయితే అడ్జస్ట్ చేసి అయితే అన్నీ పెట్టాను నేను. ఇలా అయితే పెట్టుకున్నానండి. డైలీ ఇక్కడే మన వంట అయితే చేసేది. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాము. అలాగే మనం పూజలు చేసేది కానీ, గడప ముగ్గులు కానీ అవన్నీ అయితే చేస్తూ ఉంటాము. ఇంకా మంచి మంచి వంటలు అవన్నీ అయితే చేసి అయితే పెడతా ఉంటాము. మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్ అయితే మాకైతే కావాలండి. అందరికి బాయ్ అండి.